హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన భైరవం సినిమా నుంచి అయితే ధూమ్ దుమారే సాంగ్ గురించి భయ్య. నిజానికి నేను ఏదైతే అనుకున్నానో అది నాకు కనిపించింది భయ్య. చాలా హ్యాపీ అనిపించింది. అసలు వీళ్ళ ముగ్గురితో ఎలా ఉంటుందో ఏందో అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను భయ్య. కాకపోతే ఈ పార్ట్ చూసిన తర్వాత నాకు లిటరలీ చాలా బాగా అనిపించింది. అంటే వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురికి సరిపడా ఆ స్క్రిప్ట్ కావచ్చు, అలాగే వీళ్ళ ముగ్గురికి సరిపడా క్యారెక్టర్లు కావచ్చు, ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను. కానీ సాంగ్లోనే నాకు విపరీతమైన అంటే ఒక డౌట్ నుంచి బయటకు వచ్చేంత క్లారిటీ అయితే వచ్చింది భయ్య. అలా ఉంది సాంగ్ అయితే. నిజానికి సినిమా వచ్చేసి మన కన్నప్ప సినిమాకి ఆపోజిట్గా వదలాలని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే కన్నప్ప సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది, ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అయితే అదంతా పక్కన పెడితే ఇప్పుడు భైరవం సినిమాలో మంచు విష్ణు గారి క్యారెక్టరు, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి క్యారెక్టరు, అలాగే నారా రోహిత్ గారి క్యారెక్టరు, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చూపించింటారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్. ఎందుకంటే ఇంతకుముందు ఒక టీజర్ కూడా వదిలారు. ఆ టీజర్లో కంటే ఇప్పుడు ఈ సాంగ్లో నాకు వేరే లెవెల్ అనిపించింది వీళ్ళ కాంబినేషన్. అయితే ఇదంతా పక్కన పెడితే వీళ్ళ కాంబినేషన్లో ఇలాంటి సినిమా రావడము, అలాంటి సినిమాని అసలు ఎక్సైట్మెంట్తో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు భయ్య నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మంచు మనోజ్ అన్న ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు, కానీ ఎందుకో తెలీదు కొన్ని ఏళ్ళ నుంచి ఒక 3-4 ఏళ్ళ నుంచి చాలా గ్యాప్ అయితే తీసుకున్నారు. అలాగే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే హిందీలో సినిమాలు అయితే భారీ ఆడుతున్నాయి, కాకపోతే తెలుగులో ఆడడం లేదు. ఇంకా నారా రోహిత్ గారి పరిస్థితి అయితే ఇక్కడ కొంచెం డౌన్ అనే చెప్పచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు భయ్య. అలాంటిది ఈ పాట నాకు లిటరల్లీ చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి